హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియో పులిహోర. దానికి కావలసిన పదార్థాలు: చింతపండు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, కరివేపాకు, పచ్చిమిర్చి వాడే వాళ్ళైతే పచ్చిమిర్చి, ఎండుమిర్చి వాడే వాళ్ళైతే ఎండుమిర్చి, పచ్చెనగపప్పు, మినప్పప్పు, టేస్ట్ కోసం వేరుశనగపప్పు. అన్నం మనం ఇలా పొడి పొడిగా ఉండేలాగా ఆరబెట్టుకోవాలి. తగినంత సాల్ట్. ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం. చింతపండుని వేడి నీటిలో వేసి ఈ విధంగా రసం వచ్చేలాగా చేసుకోవాలి. తర్వాత మనం స్టవ్ వెలిగించి బాణల్లో తగినంత ఆయిల్ పోసి బాగా వేడయ్యే వరకు వెయిట్ చేయాలి. తర్వాత ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేసి చిటపటలాడే వరకు ఉంచాలి. కొద్దిగా జీలకర్ర వేయాలి, కొద్దిగా మెంతులు వేయాలి. తర్వాత పచ్చిమిర్చి వాడేవాళ్ళు పచ్చిమిర్చి, ఎండుమిర్చి వాడేవాళ్ళు ఎండుమిర్చి వేసుకోవాలి. పచ్చెనగపప్పు కొద్దిగా వేసి కడాయి పెట్టాలి. తర్వాత మినప్పప్పు 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేయాలి. కొద్దిగా బ్రౌన్ కలర్ రాగానే కొద్దిగా పసుపు పొడి, ½ టేబుల్ స్పూన్ పసుపు పొడి వేయాలి. ఇంగువ 1/4 టేబుల్ స్పూన్ ఇంగువ వేయాలి. మరియు బ్రౌన్ కలర్ కలబెట్టి బ్రౌన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న చింతపండు రసాన్ని అందులో వేసి కలయి పెట్టాలి. తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత అందులో వేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఉప్పు, బాగా హీట్ ఎక్కువ పెట్టుకొని, మంటని ఎక్కువ పెట్టుకొని మనం దగ్గర పడే వరకు ఈ యొక్క మిశ్రమాన్ని వెయిట్ చేయాలి. తగినంత ఉప్పు వేయాలి. ఉప్పు వేసి బాగా కలయి పెట్టాలి. ఈ వేడి చేస్తూ ఉంటే ఇలా ఆవిరయ్యి మనకి దగ్గర పడుతుంది. దగ్గర పడే వరకు వెయిట్ చేయాలి. ఇలా దగ్గర పడిన తర్వాత సిమ్లో పెట్టుకొని నిమ్మరసం కావాలన్నోళ్ళు నిమ్మరసం పిండుకోవచ్చు. నిమ్మరసం పిండిన తర్వాత ఎక్కువసేపు ఉండకూడదు. ఒక 5 మినిట్స్ మరగనిచ్చి దించేయాలి. నిమ్మరసం వద్దనుకున్న వాళ్ళు అలా చింతపండు మిశ్రమంతోనే దించుకోవచ్చు. మళ్ళా హైలో పెట్టుకొని ఇలా కలయి పెడుతూ ఉండాలి. ఇప్పుడు ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లబడిన తర్వాత పొడి అన్నంలో దీన్ని తగినంత కలయి పెట్టుకోవాలి.
ఉప్పు తగినంత ఉందా లేదా అని కూడా మనం చూసుకోవాలి. పొడిగా ఉన్న అన్నంలో చింతపండు మిశ్రమాన్ని ఇలా కలయి పెట్టుకోవాలి. అన్నం 4 వైపులా కలయబెట్టిన తర్వాత మనం ఒకసారి ఉప్పు కూడా చూసుకోవాలి. ఉప్పు కొంచెం తగ్గినట్లయితే వేసుకోవచ్చండి. ఇలా కలయబెట్టుకున్న తర్వాత వేయించిన వేరుశనగపప్పుని వేసి అందులో కలయబెట్టాలి. ముంతమాట పప్పులు కూడా వేసుకోవచ్చండి. ముంతమాట పప్పులు, జీడిపప్పుల్ని మనం వేయించి అందులో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఉప్పు మనకి సాల్ట్ తగినంత వేసుకోవచ్చు. రుచి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు రుచిగా ఉండేటటువంటి పులిహోర రెడీ అండి. తినడానికి చాలా బాగుంటుంది. ఇవి 2 రోజులు కూడా ఉంటాయండి. ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కూడా వీటిని తయారు చేసుకొని వెళ్తూ ఉంటారు. మా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.